చైనాతో ఇండియా ఫ్రెండ్షిప్ చేయాలా వద్దా? ఎస్సీఓ సమ్మిట్ కి రేపు మోదీ గారు వెళ్తున్నారు కదా, షీ జిన్పింగ్ గారిని కలుస్తున్నారు కదా, అది ఈ టైంలో భారతదేశానికి అవసరమా? స్పెషల్లీ అక్షయ్ చైనా మనకి ప్రాబ్లం ఉన్నప్పుడు అనే డౌట్ మీకు వస్తే, షీ జిన్పింగ్ గారు భారతదేశానికి రాసిన ఈ సీక్రెట్ లెటర్ గురించి మీరు తెలుసుకోవాలి. ఇది మనకి మార్చిలోనే వచ్చింది. దానికి పర్యవసానాలే ఇవాళ మన చుట్టూ జరుగుతున్న జియో పాలిటిక్స్. ఒక్కొక్కటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే జాగ్రత్తగా వినండి. ఆ లెటర్ గురించి, ఆ సీక్రెట్ లెటర్ గురించి మీరు చదివితే అందులో ఏముందో నేను చెప్తున్నాను కదా. దిస్ ఇస్ సినిమా అనే మూమెంట్లు ఇందులో ఎన్నో ఉంటాయి. అన్నిటికీ కనెక్షన్ ఉంది. మన చుట్టూ జరుగుతున్న ప్రతి జియోపొలిటికల్ ఈవెంట్ కి ఒక్కొక్కటిగా చెప్తాను, మీరు జాగ్రత్తగా వినండి. ఇవాళ రోజున అమెరికా కానీ అమెరికన్ లీడర్స్ కానీ ఒక విషయాన్ని చాలా సీరియస్ గా పట్టుకొని మాడుతున్నారు. అది భారతదేశానికి సంబంధించి, భారతదేశానికి చైనాకి ఇప్పుడు పెరుగుతున్న సంబంధానికి సంబంధించి. మీకు అర్థం కావట్లేదా? బ్లూమ్స్బర్గ్ లో ఒక ఆర్టికల్ వచ్చింది, మీరు జాగ్రత్తగా చూడండి. ఆర్టికల్ ని చైనీస్ ప్రెసిడెంట్ షీ జిన్పింగ్ ఇండియాకి ఒక సీక్రెట్ లెటర్ రాశారు. మన ఇద్దరు ఇప్పుడు కలిసి పనిచేయాలని చెప్పి భారతదేశంతో చెప్తున్నారు. ఈ ఇన్ఫర్మేషన్ మాకు ఎవరిచ్చారో ఇండియన్ అఫీషియల్ పేరు మేము బయటకు చెప్పకూడదు అనే మీనింగ్ వచ్చినట్టు ఒక చాలా పెద్ద ట్వీట్ వచ్చింది. ఈ ప్రపంచం అంతా ఈ పర్టికులర్ న్యూస్ గురించి మాడుతుంది. ఏంటి ఆ సీక్రెట్ లెటర్, ఏముంది అందులో? అండ్ ఇన్ఫాక్ట్ ఈ టైంలో ఆ సీక్రెట్ లెటర్ బయటకు రావడం యాదృచ్ఛికం కాదు. అది మన ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు సౌత్ ఈస్ట్ ఏషియన్ ట్రిప్ లో ఉన్నారు, మన అందరికీ తెలిసిందే. ఫస్ట్ ఆయన జపాన్ కి వెళ్తారు, తర్వాత చైనాకే. ఇన్ఫాక్ట్ నిన్న మనం మాడాం కదా మన పీటర్ నవారా గురించి. మీరు చైనాతో మీరు ఫ్రెండ్షిప్ ఎలా చేస్తారు, డెమోక్రసీ, అక్షయ్ చిన్, ఇది అది అని చెప్పి తెగ మాడేస్తున్నారు ఆయన. Decades they invaded Akshay Chin and all your territory. These are not your friends, folks. Okay? చైనాతో ఫ్రెండ్షిప్ ఇస్ గోయింగ్ ఇన్ బెడ్ విత్ అథారిటేరియన్స్ అని చెప్తున్నాడు ఆయన. ఆయన మీద ఈ వీడియోలో మనం ఫోకస్ చేయొద్దు. ఆయనకి ఇనఫ్ అటెన్షన్ మనకి ఇచ్చాం, ఆయనకి అంతకుమించి అవసరం లేదు. బట్ ఈ లెటర్ లో ఏముంది, ఇండియాకి చైనాకి బిల్డ్ అవుతున్న ఫ్రెండ్షిప్ ఏంటి, అది వెస్ట్ ని ఎలా షేక్ చేస్తుంది, అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా రీసెంట్ గా మనకి జీడీపీ ఫస్ట్ క్వార్టర్ లో మనం ఎంత గ్రో ఏం వచ్చింది మనకి, ఆ నంబర్ తెలుసా మీకు? ఆ పర్సెంటేజ్ తెలుసా? లాస్ట్ 5 quarters రికార్డ్ ని బ్రేక్ చేస్తూ 7.8% ఇంక్రీజ్ మనం చూపించాం. చైనా ఇస్ అట్ 5.2%, అమెరికా ఇస్ అట్ 3%. ఇంకా చిన్న సైజ్ కంట్రీస్ ఏవైతే సౌత్ ఈస్ట్ ఏషియాలో ఉన్నాయో, సింగపూర్, సౌత్ ఈస్ట్ ఏషియా, థాయిలాండ్, వియట్నాం, ఇలాంటి దేశాలన్నింటితో పోలిస్తే మనం చాలా హైట్ లో ఉన్నాం. కానీ తెగ ఉప్పొంగిపోవాల్సిన న్యూస్ కాదు ఇది. ఎందుకు ఈ వీడియోలో నేను మీకు చెప్తా. ఈ జీడీపీ ప్రొజెక్షన్ ఏంటి, దాని మీనింగ్ ఏంటి. అట్ ద సేమ్ టైం జపాన్ లో మోదీ గారు ఒక చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్ ఇచ్చారు చైనా గురించి. వరల్డ్ లో ఉండే ఎకనామిక్ ఆర్డర్ ఏదైతే ఉందో దాన్ని స్టెబిలైజ్ చేయడానికి ఇండియా చైనా కలవాలి అని. The Prime Minister Narendra Modi, in his interview with Japanese newspaper, he said that his visit to China is an ode to the steady bilateral ties with the nation. Prime Minister Modi said that the steady ties with China is essential for peace in the Indo-Pacific region. ఇది జపాన్ గడ్డ మీద ఇవ్వడం మీరు గమనించాలి. ఐ టెల్ యూ వై. జపాన్ కి చైనాకి పెద్దగా పడదు, అంతెందుకు చైనాకి ఎవరితోనూ పడదు. కొంచెం కన్నింగ్ దేశం గుంటనక్కలా బిహేవ్ చేస్తుంటది. ఇప్పుడు అమెరికన్స్ కూడా తక్కువ కాదు అని మనకి ఇవాళ ప్రూవ్ అయింది కదా. గత 50, 60, 70 ఏళ్లలో మోస్ట్ యాంటీ ఇండియా ప్రెసిడెంట్ ఎవరైనా ఉన్నారంటే, ఆ టర్మ్ ఏదైనా ఉందంటే అది ట్రంప్ 2.0 అని చెప్పే స్థాయికి ట్రంప్ గారు ఎక్కేద్దాం అనుకుంటున్నారు. మీరు జాగ్రత్తగా ఆలోచించండి. ఇవాళ ఇండియా ఈ స్పాట్ లో ఉందంటే దానికి కారణం ఎవరు? ట్రంప్ గారా, అమెరికానా, ఆయన ఈగోనా? వీటిలన్నిటికీ మనం ట్రాక్ బ్యాక్ చేస్తే దీనికి కూడా వంకాయ మునీరే కారణం. ఆ రోజు ఆయన స్పీచ్ ఇవ్వకుండా ఉంటే, వీఆర్ డిఫరెంట్ ఫ్రమ్ హిందూస్ అని, తర్వాత పెహల్గాం దాడి జరగకుండా ఉంటే అసలు ఆపరేషన్ సింధూరే జరుగుండేది కాదు. మరి సింధూరే జరగకపోతే సీజ్ ఫైర్ ట్వీట్ ఎక్కడి నుంచి వస్తుంది? డొనాల్డ్ ట్రంప్ ది. ఆయన సీజ్ ఫైర్ ట్వీట్ మనం ఒప్పుకోలేదు కాబట్టి ఆయన ఈగోని భారతదేశమే చూపిస్తున్నాడు. రష్యా ఒక సాక్ అంతే. చైనా తీసుకుంటుంది కదా, మనకన్నా ఎక్కువ తీసుకుంటుంది ఆయిల్ రష్యా నుంచి. వాళ్ళ జర్నలిస్టులు కూడా అడుగుతున్నారు అదే పాయింట్. ఇండియా ఇస్ ఆరోగెంట్ అంటే వాళ్ళ మీనింగ్ ఏంటి? ఇండియా మా మాట వినట్లేదు అని. ఎందుకు వినట్లేదు? పాకిస్తాన్ మన మీద దాడి చేసింది కాబట్టి, వీ హ్యావ్ రైట్ టు డిఫెండ్ అవర్ సెల్వ్స్ కాబట్టి. అన్నిటికీ అనర్థం ఆ మునీరే. సరే, ఆడి గురించి పక్కన పెడితే ఇవాళ మనం జియోపొలిటికల్ డిస్కషన్ లో చైనీస్ ఇండియా టైస్ గురించి, ఆ సీక్రెట్ లెటర్ లో చైనా ఏం రాసిందో పాయింట్ టు పాయింట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇది 7.8% గ్రోత్ అయితే మన ఫస్ట్ క్వార్టర్ లో చూపించాము, అది సెకండ్ క్వార్టర్ కి ట్రాన్స్లేట్ అవుతుందో లేదా, అసలు ఈ గ్రోత్ రేట్ ఏంటి, అది దేనికి కొలమానం, దాని మీనింగ్ ఏంటి, భారతదేశం స్థాయి ఏంటి, ప్రతి ఒక్కటి మనం డిస్కస్ చేద్దాం. చాలా ఇంపార్టెంట్ మనకి. అండ్ ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్ నా సైడ్ నుంచి మీకు రోజు కొట్టి వస్తుంది ఎవ్రీ సింగిల్ డే. లోకల్ గా జరిగే ఇష్యూస్ నుంచి ఇలాంటి ఇంటర్నేషనల్ జియో పాలిటిక్స్ వరకు ఎటువంటి కాంప్లికేటెడ్ టాపిక్ నేను అందరికీ అర్థమయ్యే భాషలో ఒక 10-15 నిమిషాలు వీడియో చేసి మీ ముందు పెట్టేస్తాను. మీలో చాలా మంది చూస్తున్నారు, ఒక నాలెడ్జ్ పిల్ల కన్స్యూమ్ చేస్తున్నారు. దానివల్ల ఎంత మంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుందో తెలుసా? అలాంటి కొత్త వాళ్ళు మీరు కానీ ఉంటే, నేను వీడియో పెట్టగానే మీ దగ్గర రావాలంటే మీరు ఏం చేయాలి? కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. ముందుగా ఈ కాంటెక్స్ట్ గురించి మీకు ఏ మాత్రం అర్థం కావాలన్నా, షీ జిన్పింగ్ చైనా నుంచి భారతదేశానికి మన ద్రౌపది ముర్ము గారికి ఆ లెటర్ ఎందుకు రాశారు అనే పాయింట్ మీకు అర్థం కావాలి. మనం కొన్ని నెలలు వెనక్కి వచ్చి పేజీలు వెనక్కి తిప్పితే మార్చికి వెళ్దాం ఒకసారి మనం. ఆ టైంకి ట్రంప్ గారికి మనకి ఎటువంటి విభేదాలు లేవు. ఇన్ఫాక్ట్ ట్రంప్ ఇస్ గోయింగ్ టు బి ప్రో ఇండియా అని ప్రపంచం అంతా నమ్మింది. అప్పటికి మన మోదీ గారు ఫిబ్రవరిలో అమెరికా వెళ్ళి వచ్చారు. ఇద్దరు కలివిడిగా అన్యూన్యంగా చాలా చక్కగా మాడుకున్నారు. ట్రంప్ 1.0 లాగే ట్రంప్ 2.0 కూడా జరగబోతుంది. ట్రంప్ 2.0, హౌడీ మోడీ, నమస్తే ట్రంప్, ఇలాంటి రకరకాల ప్రోగ్రామ్స్ మనం ప్లాన్ చేద్దాం అని చేతిలో చేసి మాటతో మాట కలిపి మన మోదీ గారు వెనక్కి వచ్చిన తర్వాత చైనా గుండెలో చాలా గుబులు పట్టుకుంది. అది ఏంటది? వీళ్ళు గానీ ఏమైనా సంతకాలు గట్రా పెట్టేస్తే అగ్రిమెంట్స్ లో, అదేమైనా కొంచెం యాంటీ చైనా ఉంటే భారతదేశం లాంటి కంట్రీని మనం వదిలేసుకున్నట్టు అవుతుంది. లేదు, మనం ఇలా చేయకూడదు. ఆ టైంకి చైనా మీద ట్రంప్ గారు బెదిరింపు టారిఫ్లు అవన్నీ మొదలయ్యాయి. ఆ టైంకి భారతదేశం మీద లేవు. ఆ టైంలో మన ఇద్దరం కలిసి మాట్లాడుకుంటాం అన్నట్టే ఉన్నారు. నా వీడియోస్ ఆ
టైంలో చూసినా కూడా అలాగే ఉంటుంది. ఎంతసేపు చైనా 70%, 145%, ఏప్రిల్ వచ్చేసరికి లిబరేషన్ డే ఈ జోన్ లో ఉండేది. లిబరేషన్ డే టారిఫ్స్ అని చెప్పి ఇండియా మీద 25%, చైనా మీద 70, 100 ఎంతో ఉండింది ఆ టైంలో. వీళ్ళేస్తే వాళ్ళేసారని వీళ్ళేసి అది 70, 100, 145%, ఎక్కడ 230%, 240% కూడా వెళ్ళిపోయింది ఫార్మాస్యూటికల్స్ కి. ఎనీవేస్ ఇక్కడ అసలు మ్యాటర్ ఏంటంటే చైనా డింట్ వాంట్ టు లూజ్ ఇండియా. అండ్ ఆ టైంలో వాళ్ళ ఇంటెలిజెన్స్ ని వాడి మార్చ్ లో రాసిన లెటర్ ఇది. మీరు కంగారులో ఎటువంటి పత్రాల మీద సంతకాలు పెట్టద్దు. మీరు మన ఇద్దరం కలిసి ఉంటేనే ఈ బ్లాక్ అంతా చాలా స్టేబుల్ గా ఉంటుంది ఎకనామిక్ గా. మీరు కొంచెం చూస్తూ ఉండండి. ట్రంప్ అనేవాడు గుంటనక్క అనే మీనింగ్ వచ్చినట్టు రాస్తూ ఒక హై ర్యాంకింగ్ ప్రొవిన్షియల్ అఫీషియల్ మేము బీజింగ్ నుంచి అపాయింట్ చేస్తాం, న్యూఢిల్లీలో టేబుల్ చేరేసి కూర్చోబెడతాం. ఆయన పని ఒకటే, భారతదేశానికి చైనాకి ఫ్రెండ్షిప్ ఇంప్రూవ్ చేయడానికి. అంతేకాదు పాత డిస్ప్యూట్స్, పాత పగలు, పాత గొడవలు ఏమున్నా కూడా మాటలతో సామరస్యంగా సాల్వ్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం అనే ఒక లెటర్ ద్రౌపది గారికి వచ్చింది. ఇది ప్రెసిడెంట్ లెటర్ ఇది. ఆ టైంలో ద్రౌపది గారు ఇది మోదీ గారు కూడా చూపించారని, మోదీ గారు దాన్ని చూసి సమన్వయం పాటిద్దాం, మనం న్యూట్రల్ గా ఉందాం అని రెస్పాండ్ అవ్వలేదని చెప్పి ఒక అన్నేమ్డ్ అఫీషియల్ చెప్పారని చెప్పి బ్లూమ్స్బర్గ్ లాంటి పేపర్స్ వాదన. ఆ లెటర్ ఆ రోజు మనకు హెల్ప్ అవ్వలేదు. కానీ ఇవాళ మన SCO సమ్మిట్కి వెళ్తున్నప్పుడు, చైనీస్ వీసాస్ అలౌ చేస్తున్నప్పుడు, డైరెక్ట్ ఫ్లైట్స్ పెడుతున్నప్పుడు, యూరియాన్ మనం కొంటున్నప్పుడు, ఇవాళ జపాన్లో మోదీ గారు చైనా గురించి మాట్లాడుతున్నప్పుడు మన ఇద్దరం స్టేబుల్ గా ఉంటేనే ప్రపంచంలో ఎకనామిక్ స్టెబిలిటీ ఉంటుంది అని ఇవాళ మనం అంత స్ట్రాంగ్ గా మాట్లాడడానికి ఆ లెటర్ ఆ రోజు హెల్ప్ అవుతుంది. నేను అందుకే చెప్తుంటా, రోజు మన పని మనం చేస్తూ ఉండాలి. రోజు మొక్కకి నీళ్ళు పోసి చూడండి, ఆ రోజు వెంటనే మనకు రిజల్ట్ కనబడదు. ఒక నెల, 2 నెలలు, 3 నెలల తర్వాత మన రోజు కష్టపడిన దానికి ఫలితం కనబడుతుంది. చైనీస్ లెటర్ కూడా ఇవాళ మన ఫలితం చూస్తున్నాం. జూన్కి వచ్చేసరికి ఇద్దరం ఫిక్స్ అయిపోయాం, వెదర్ ఇట్ ఇస్ ఇండియా ఆర్ చైనా. లేదు, ఈ టర్మ్ మనకి చాలా కష్టంగా ఉంటుంది, మనం ఏం చేసినా పాత పగల్ని మర్చిపోయి, అది గల్వాన్ ఇన్సిడెంట్ అయినా ఏదైనా తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు మన అస్తిత్వానికి భంగం కలిగే టైం వచ్చింది, మనం కలిసి యాక్ట్ చేయాల్సిన టైం ఇది అని ఇద్దరం ఫిక్స్ అయ్యాం మనం. అఫ్ కోర్స్ నేను 2 months బ్యాక్ వీడియో చేసినప్పుడు కూడా చైనా ఇండియా ఇలా ఉంటుంది అంటే నేను నమ్మేవాడిని కాదు. సినిమాల్లో కూడా ఇలాంటి సీన్లు జరగవు. అన్ని ట్విస్టులు ఈ సంవత్సరం జరుగుతున్న జియో పొలిటిక్స్ లో. దానికి సూత్రధారి DJT. ఎనీవేస్ చైనీస్ ఇండియా ఫ్రెండ్షిప్ ఏ విధంగా ఇంప్రూవ్ అయింది అనే డౌట్ వస్తే మీకు మల్టిపుల్ లేయర్స్ ఉన్నాయి ఇక్కడ. చైనా ఇస్ గోయింగ్ అవుట్ ఆఫ్ ద వే. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్లోబల్ టైమ్స్ అనే పేపర్, అది ఎలాంటి న్యూస్ ఏజెన్సీ అంటే పాకిస్తాన్ పెడల్ చేసే వర్బల్ డయేరియా ఉంటుంది కదా, దాన్ని న్యూస్ లో వేసుకునేవాడు. ఆ టైంలో సింధూర్ జరుగుతున్న టైంలో మనం చాలా పెద్ద లాసులు చూసాం, మన జట్లు పడిపోయి మన జనాలు చనిపోయారని చెప్పి రకరకాలుగా రాసేవాళ్ళు. పాకిస్తాన్కి చేయూతనివ్వడానికి చైనా చేస్తున్న ఒక చిన్న ప్రయత్నం అది. అలాంటి న్యూస్ పేపర్ కూడా ఇవాళ మనం ఒక డబుల్ ఇంజిన్ లా పనిచేయాలి, డెమోక్రసీ నిలబెట్టాలి. చైనా అంటుంది ఈ మాట, డెమోక్రసీ నిలబెట్టాలి అని. ఏ చైనా? అమెరికన్స్ అథారిటేరియన్స్ అని పిలుస్తున్న అదే చైనా. చైనా సైడ్ నుంచి వాళ్ళకి ఉంటుంది మాది డెమోక్రసీయే, అందరికీ ఓటు హక్కు ఉండదు, కానీ మా సైడ్ నుంచి చూస్తే మాది డెమోక్రసీయే అని. దాని మీద కామెంట్ చేయడం మన పని కాదు. ఇవాళ చైనీస్ మీడియా కూడా ప్రో ఇండియా తయారవుతుంది. ఎందుకంటే పాకిస్తాన్ అటు ఇటు కాకుండా ఎటు కాకుండా వెళ్ళిపోయింది. అది అమెరికాకి షూ పాలిష్ చేయడానికి, బాడీ మాలిష్లు చేయడానికి చెప్తే దేనికి పనికిరాదు ఇప్పుడు పాకిస్తాన్. ఇవాళ చైనా కూడా అందుకే కూరలో కరివేపాకులు తీసి అలా పక్కన పెట్టింది. అట్ ద సేమ్ టైం వాళ్ళు అమెరికా వాళ్ళని పిలుస్తున్నారు కదా, మీరు రండి ఇక్కడ కంపెనీలు పెట్టండి, బలూచిస్తాన్లో మీరు లాగేద్దాం, మనం మాకు కొంచెం మా రుమాలు ఒకటి వేసుకొని కూర్చుంటాం, మాకు చిల్లర వేయండి, ఆ చిల్లరతో మేము బతికేస్తాం చాలు అని. అది అసలు చైనాకి ముమ్మాటికి నచ్చల. సో చైనీస్ మీడియా కూడా ఎలిఫెంట్ అండ్ డ్రాగన్ షుడ్ డాన్స్ టుగెదర్ అని చైనా ఎప్పటి నుంచో అనే మాట ఒకటి ఉంటుంది కదా. వాళ్ళ ఉద్దేశంలో వాళ్ళు డ్రాగన్, మనం ఎలిఫెంట్. ఎందుకు నాకు ఇది అర్థం కాదు, మీకు తెలిస్తే చెప్పండి నాకు కింద కామెంట్స్ లో. ప్రపంచంలో చాలా వరకు దేశాలు ఇంక్లూడింగ్ అమెరికన్ లెఫ్ట్ ఎందుకు మన ఇండియాని ఎలిఫెంట్ తో కంపేర్ చేస్తే, చైనా అయితే చాలా బలంగా కంపేర్ చేస్తుంటుంది. అది ఎందుకని మీరు అనుకుంటున్నారు నాకు కింద కామెంట్స్ లో రాయండి, నాకు తెలియదు, అడుగుతున్నాను నేను. బట్ ఎనీవేస్ అక్కడతో ఆగలేదు. మనం 5 సంవత్సరాల తర్వాత గల్వాన్ ఇన్సిడెంట్ తర్వాత వీసాస్ మనం యాక్సెప్ట్ చేయడం మొదలు పెట్టాం. వాళ్ళ ఫ్లైట్లు డైరెక్ట్ గా ఇక్కడ ల్యాండ్ అవ్వడానికి, వాళ్ళ డిప్లొమాట్స్ మన దేశానికి రావడానికి. నయారా ఇండస్ట్రీస్ అని చెప్పి గుజరాత్ లో ఒక ఇండస్ట్రీస్ ఉన్నాయి, రిఫైన్డ్ ఆయిల్ తయారు చేసేవి. మీరు జాగ్రత్తగా గమనించండి ఎంత ఇంట్రెస్టింగ్ ఉంటుందంటే ఇండియా, చైనా, రష్యా ఎలా పనిచేస్తున్నాయని. రష్యన్ క్రూడ్ ఆయిల్ మనం కొంటున్నాం, మనం ఇన్ఫాక్ట్ చాలా ఎక్కువ కొంటున్నాం, 1.5 million barrels per day. ఏది శాంక్షన్ అని వేసిన తర్వాత ఇన్ఫాక్ట్ ఇంకా పెంచేసాం మనం. సరే 1.5 million barrels ని మనం ఇండియాకి తీసుకొచ్చి ఇలాంటి నయారా లాంటి ఇండస్ట్రీస్ దాన్ని రిఫైన్ చేస్తాం మనం, పెట్రోల్, డీజిల్ అలా రిఫైన్డ్ ఆయిల్స్ కింద. ఇప్పుడు ఇలా తయారు చేసే ప్రక్రియలో రష్యా కూడా పాల్పంచుకుంటుంది. ఒక 49% స్టేక్ హోల్డర్ గా రోజ్ నెఫ్ట్ అనే కంపెనీ ఉంది. ఇట్స్ రష్యన్ కంపెనీ, నాట్ మెజారిటీ, 49%. కేవలం రష్యా భాగస్వామ్యం తీసుకుందని చెప్పి మాకు మీరు అమ్మడానికి వీలు లేదు అని EU శాంక్షన్స్ విధించింది ఈ నయారా మీద, గుజరాత్ లో. ఇప్పుడు చైనా అడ్డంగా వచ్చి నిలబడి వాళ్ళు కొనకపోతే ఏంటి, మేము కొంటాం, మేము మాకు అమ్మండి అన్న రిఫైన్డ్ ఆయిల్ కొంటానని చెప్తుంది. అంతేకాదు యూరియా మనకి ఎంత అవసరం అందరికీ తెలుసు. యూరియా గానీ ఒకవేళ వాళ్ళు మీకు ప్రైస్ ఎక్కువ చేసి చెప్పేస్తే, మేము ఎక్స్పోర్ట్స్ బ్యాన్ చేశాం కదా ఇండియాకి, ఆ ఎక్స్పోర్ట్స్ మళ్ళీ లిఫ్ట్ చేస్తున్నాం మేము, తీసుకోండి మా దగ్గర కొనండి అని యూరియా నమ్మడం మొదలుపెట్టింది. ఇన్ఫాక్ట్ ఇండియా ఇస్ ఇంపోర్ట్ డిపెండెంట్ కంట్రీ. చెప్తుంటే నాకు పెద్ద గర్వంగా లేదు కానీ దట్ ఈస్ అ ఫ్యాక్ట్. ఇవాళ మనకి చైనా అమ్మాయి యూరియా అవసరం, ఆ యూరియా అనుకుంటున్నాం. రేపు పొద్దున్న మోదీ గారు చైనా వెళ్తున్నారు, టియాన్జింగ్, అక్కడ వెల్కమ్ చేయడానికి స్వయానా షీ జిన్పింగ్ గారు వస్తారు, అందరం కూర్చొని మాడుతుంటారు. అమెరికాకి ఎక్కడో కాలిపోతుంది, వాళ్ళకి ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. పీటర్ నవేర్ అయితే బయటికి వచ్చి ఆయన కడుపు మంట, ఆయన బయట టీవీలో అలా కళ్ళల్లో కనబడుతుంది. చైనాతో ఎంత ధైర్యం ఉంటే చేస్తారు, చైనా లాంటి అథారిటేరియన్ కంట్రీస్ తో మీరు చేయి కలపకూడదు అంటున్నారు కదా. Side with the democracies, you're getting in bed with the authoritarians. మరి మీరు ఎందుకు నార్త్ కొరియాలో చేయి కలిపారు? మీరు ఒకసారి మీ DJT గారికి చెప్పండి. నాకు తెలియక అడుగుతున్నాను, మీరు నార్త్ కొరియా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారా? చైనా నుంచి చేసుకునేది సామాన్లన్నీ చైనా నుంచి వస్తున్నాయి. అంటే మీకు ఒక లెక్క, మాకు ఒక లెక్క. అమెరికన్ హిపోక్రసీ ఇన్ బౌల్. పీటర్ నవేరా బలవుతున్నాడు
తిడుతున్నాడు అంతే, అందరికీ కనబడుతున్నాడు నీట్ గా ఇండియాని తిడుతూ. ఆయనకి సడన్ గా అంత కోపం ఎందుకు భారతదేశం మీద నాకైతే అర్థం కావట్లేదు. అండ్ వన్ మోర్ థింగ్, ఈ లెటర్ రాయడానికి ఇంకొక ఇంపార్టెంట్ రీజన్ ఏంటో తెలుసా మీకు? చైనాతో మొన్న అమెరికా ఆడుకోవడం మొదలుపెట్టింది. అది ఎలా? 200 జెట్స్, ప్లేన్స్, బోయింగ్ జెట్స్ ఉంటాయి కదా, వాటి స్పేర్ పార్ట్స్ అమెరికా ఎక్స్పోర్ట్ చేయాలి. అమెరికన్ కంపెనీ అది. చైనాని ఎలా తొక్కాలో తెలియక ఎలాగైనా తొక్కేయాలని ఆ స్పేర్ పార్ట్ని ఎక్స్పోర్ట్ చేయడం మానేసింది. ఇవాళ 200 ప్లేన్స్ షెడ్ లో ఉన్నాయి. ఎప్పుడు తీయాలో తెలియదు, ఎలా తీయాలో తెలియదు. జస్ట్ ఇమాజిన్, డొనాల్డ్ ట్రంప్ గారు ఈగో తారా స్థాయికి చేరి వీళ్ళు నా మాట వినరు, నా మాట వినకుండా జీడిపి పెంచుకుంటున్నారు వీళ్ళు అని బాధ ఉక్రేషన్ లోపల నుండి అవి ఉప్పొంగితే రేపు అదే టాక్టిక్ భారతదేశం మీద వాడొచ్చు. మన దేశంలో కూడా చాలా కమర్షియల్ ఫ్లయింగ్ బోయింగ్స్ లో జరుగుతుంటాయి. బోయింగ్ ఇస్ నాట్ ద బెస్ట్, బట్ బోయింగ్ మనం ఇవాళ వాడుతున్నాం. సడన్ గా ప్లగ్ పీకేసినట్టు దాన్ని ఆపేయలేం మనం. అలాంటి బోయింగ్ స్పేర్ పార్ట్స్ అమెరికా డిసైడ్ అయితే మేము పంపించాం, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని. భారతదేశానికి ఏం చేయాలో తెలియని పరిస్థితి. మన కమర్షియల్ ఫ్లయింగ్ అతలాకుతలం అయిపోతుంది. అది డొనాల్డ్ డీజేటీ గారి చేతిలో ఉంది. అందుకని అమెరికా లాంటి దేశం మీద మనం డిపెండ్ అవ్వకూడదు అని చైనా మనతో రాసిన లేఖ అది అని బ్లూమ్స్బర్గ్ మనకి క్యూట్ గా చెప్తుంది. సరే, ఆ లెటర్ గురించి కాసేపు మనం పక్కన పెడదాం. ఇవాళ మనం గర్వంగా ఫీల్ అవ్వాల్సిన విషయం ఏంటో తెలుసా? గత 3-4 నెలలుగా భారతదేశానికి ఏం జరుగుతుందో మనం అందరం చూస్తున్నాం, వింటున్నాం. ఇలాంటి టైంలో కూడా ఆర్బీఐ లాంటి సంస్థలు కూడా ఊహించలేదు ఈ లెవెల్ ఆఫ్ గ్రోత్ మనం చూపిస్తామని. 7.8% గ్రోత్ మనం చూపించగలిగాం. అగైన్ ఇది ఏంటి, దీన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ప్రతి సంవత్సరం ఏప్రిల్ నుంచి మొదలవుతుంది, మన అందరికీ తెలిసిందే ఫైనాన్షియల్ ఇయర్. అందులో ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్ మనకు వచ్చింది ఇవాళ బయటికి, ఎంత ఎదిగాం మనం అని. అండ్ ఈ జంప్ పర్సెంటేజ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే, లాస్ట్ ఇయర్ ఏప్రిల్ మే జూన్ తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ ఏప్రిల్ మే జూన్ మన గూడ్స్ అండ్ సర్వీసెస్ వాల్యూ ఎంత, దాని జంప్ ఎంత ఉంది, ఆ పర్సెంటేజ్ హైక్ ఎంత అని. జనరల్ గా అందరూ ఏమనుకున్నారు, ఈ సంవత్సరం ట్రంప్ గారు కొంచెం రికార్డింగ్ పర్ఫార్మెన్స్లు చేస్తున్నారు కాబట్టి మనకంత గ్రోత్ ఉండకపోవచ్చు, గట్టిగా మాడితే 7% కూడా టచ్ అవడానికి అవకాశం లేదు అని చాలా మంది ట్రేడ్ పండిట్స్ చెప్పారు. అండ్ అఫ్ కోర్స్ వాళ్ళు అనుకోవడంలో తప్పులేదు, కానీ అందరు ఊహలకి అతీతంగా 7.8% గ్రోత్ మనం చూపించాం. అండ్ అఫ్ కోర్స్ ఇది టారిఫ్లు 50% చేసిన తర్వాత నంబర్ కాదు, ఇది టారిఫ్లు అమల్లోకి వచ్చిన తర్వాత చేసిన నంబర్ కాదు ఇది. కాబట్టి ప్రస్తుతానికి నంబర్ హెవీగానే ఉండొచ్చు. అండ్ ప్రతి సంవత్సరం ఫస్ట్ క్వార్టర్ అమౌంట్ ఎప్పుడు బలంగానే ఉంటుంది, దాంట్లో మనం ఆశ్చర్యపోవాల్సిన పని లేదు మనం. బట్ ఈ స్కేల్ అనేది మనకు ఒక రికార్డ్ మనం టచ్ చేసాం. లాస్ట్ 5 క్వార్టర్స్ గుడ్ క్వార్టర్, ఇది బెస్ట్ క్వార్టర్. ఇది లాస్ట్ 5 క్వార్టర్స్ లో ఇది రికార్డ్ బ్రేకింగ్ క్వార్టర్. ఇది మీరు చైనాతో కంపేర్ చేయండి, 5.2% మాత్రమే ఉంది చైనా. కానీ అందరూ మనం వీ హ్యావ్ టు ఫీల్ ప్రౌడ్ అని చెప్తుంటారు కదా. బట్ లెట్ మీ టెల్ యూ పాయింట్, చైనాతో అమెరికాతో ప్రస్తుతానికి మనం పోల్చుకోలేము. వాళ్ళు చాలా పెద్ద పెద్ద ఎకానమీస్. వాళ్ళు ఒకటి 18 ట్రిలియన్ దగ్గర కూర్చోండి, ఇంకో 25 ట్రిలియన్ దగ్గర కూర్చుంది ఆ రెండు ఎకానమీస్. అంటే మీకు ఇప్పుడు సింపుల్ గా అర్థమైనట్టు చెప్పాలంటే, ₹1,00,00,000 ఉండే ఒక వ్యక్తికి 5% అతను ఇంక్రీజ్ అయ్యాడంటే ₹1,05,00,000. అవునా? అదే ₹1,00,000 ఉండే వ్యక్తి 10% ఇంక్రీజ్ అయినా కూడా ₹1,10,000. అంటే ఎవరు ఎక్కువ డబ్బులు సంపాదించారు, అక్కడ 5,00,000, ఇక్కడ 10,000. అలాగే చైనా కూడా 5% గ్రోత్ అంటే చాలా ఎక్కువ గ్రోత్. వాళ్ళు చాలా స్ట్రాంగ్ ఫౌండేషన్ మీద కూర్చున్నారు, అమెరికా గానీ చైనా గానీ. సో మనం అంత హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన పని లేదు. కానీ మీరు మనకన్నా చిన్న ఎకానమీస్ చూడండి, అది ఇండోనేషియా అవనివ్వండి, వియట్నాం అవనివ్వండి, థాయిలాండ్ అవనివ్వండి. థాయిలాండ్ 2% ఉంది ఇవాళ. అంత టూరిజం అనే దేశం. అందుకే చెప్తున్నాను కదా, ఒక దేశం ఎకనామిక్స్ అంటే జస్ట్ ఎక్స్పోర్ట్స్ మాత్రమే కాదు, గూడ్స్ మాత్రమే కాదు, గూడ్స్ అండ్ సర్వీసెస్ అగ్రిగేటెడ్ టోటల్, దట్ ఈస్ జీడిపి. అండ్ ఇవాళ మన దేశం ఇన్ఫ్రాలో కానీ, గూడ్స్ లో కానీ, సర్వీసెస్ లో కానీ పెద్ద పెద్ద స్ట్రైట్స్ మనం తీసుకుంటున్నాం. దానికి మనం హ్యాపీ ఫీల్ అవ్వాలి. అంతేగాని చైనా కన్నా మనం దాటేసాం, అమెరికా కన్నా ఎక్కువ గ్రోత్ మనం చూపిస్తున్నాం అంటే అది కరెక్ట్ కాదు. అది నిజాన్ని మనం ఆడుకోవాలి, ఫ్యాక్ట్ ఏంటో మనం తెలుసుకోవాలి. వాళ్ళతో కంపేర్ చేస్తే మనం ఇంకా చాలా తక్కువ ఉన్నాం, ఇంకా మనం వెళ్లాల్సిన దారి చాలా ఉంది. ఇది మిమ్మల్ని నిరుత్సాహపరచడానికి చెప్పట్లేదు నేను, మనం చేయాల్సిన యుద్ధం ఇంకా పెద్దదని చెప్పడానికి మాత్రం చెప్తున్నా. ఎందుకంటే ఇవాళ రేపు దేని మీద ఎంత % ఎప్పుడు ఎలా పెంచేస్తున్నాడో కూడా మనకు అర్థం కావట్లేదు. సెకండ్ క్వార్టర్ దెబ్బ తింటాం మనం, అది ఎంత అనేది తర్వాత తెలుస్తుంది మనకి, ఒక 3 నెలల తర్వాత. బట్ ఆ దెబ్బని తట్టుకొని మనం నిలబడగలుగుతామనే నమ్మకం నాకుంది. స్పెషల్లీ మనం సింగపూర్ చూస్తాం, ఇండోనేషియా చూస్తాం, థాయిలాండ్ చూస్తాం. మనం లాగ్ అవుతున్నట్టు మనకు అనిపిస్తుందేమో కానీ 2 విషయాలు మనం కొట్టేస్తున్నాయి. మన దేశం ఇవాళ అంత అందంగా కనబడకపోవడానికి కారణం అదే. ఒకటి సివిక్ సెన్స్, 2 క్లెన్లీనెస్. ఈ 2 కానీ మన దేశానికి మనకు ఉంటే, మనకుండే ఇన్ఫాక్ట్ మన దేశం ఎంత అందంగా కనబడుతుందో మీకు తెలుసా? ఈర్ష్యపడే స్థాయికి ఉంటుంది. ఆఫ్ కోర్స్ క్రైమ్ కూడా. ఇవాళ టూరిజం మన భారతదేశం హబ్ లా ఉండొచ్చు. మన దేశంలో బీచెస్ ఉన్నాయి, మౌంటైన్స్ ఉన్నాయి, హిమాలయాలు ఉన్నాయి, కన్యాకుమారి లాంటి ప్లేస్ ఉంది, రామేశ్వరం ఉంది, ద్వారకా ఉంది, జగన్నాథ్పురి ఉంది, మన తిరుపతి ఉంది, కాశీ ఉంది, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, రాజస్థాన్. ఒక దేశంలో ఇన్ని డెమోగ్రఫిక్స్ మనకి ఎక్కడ కనబడతాయి? బట్ మనం లోపిస్తున్న సివిక్ సెన్స్ వల్ల, మన దేశానికి వస్తున్న టూరిస్టులు మనం సరిగ్గా కాపాడుకోలేకపోవడం వల్ల బయట నుంచి వస్తున్న అమ్మాయిల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. చెప్పాలంటేనే చాలా సిగ్గుగా ఉంది. కానీ వీ హ్యావ్ టు రైజ్ అబౌవ్ దీస్ క్రైమ్స్. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని చెప్పి ఊరికే అనలేదు కదా. మనందరం కలిసి మన పార్ట్, మనకుండే రెస్పాన్సిబిలిటీని మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తిస్తే చాలు. ఒక మంచి సిటిజన్ గా ఉండడానికి ట్రై చేయి, అంతే. నీ వరకు నువ్వు ట్రై చేయి. దీని మీద నీ అభిప్రాయం ఏంటి నాకు కింద కామెంట్స్ లో ఖచ్చితంగా రాయి. లేకపోతే మనకన్నా అందంగా ఉంటుందా థాయిలాండ్? ఎంతమంది టూరిస్ట్ వెళ్తారు తెలుసా? బాలీకి, ఇండోనేషియాలో, లేదా వియట్నాంకి. వాళ్ళు చాలా చిన్న ఎకానమీస్, మనలా ఎదుగుదల కూడా చూపించలేకపోతున్నారు. 500 బిలియన్, 400 బిలియన్, 600 బిలియన్ ఎకానమీస్ అవన్నీ. ఐ థింక్ ఇండోనేషియా ఇస్ 1.4 ట్రిలియన్ అనుకుంటున్నాను, నాకు తెలియదు ఎగ్జాక్ట్ గా, మీరు చెప్పండి నాకు కింద కామెంట్స్ లో. బట్ మిగతావన్నీ చాలా చిన్న ఎకానమీస్. సింగపూర్ సైజ్ ఎంత ఉంటుంది? మన దేశంలో ఒక స్టేట్ అంత కాదు, ఒక ఊరంత ఉంటుంది దాని సైజ్, ఒక ఊరంతా. ఇవాళ ప్రపంచంలో ఒక చాలా హాట్ హబ్ కింద మారింది అది. ఎలా? అందులో ఉండే సిటిజన్స్ అనుకున్నారు, ప్రభుత్వాలు పనిచేసాయి. ఇవాళ అమెరికా మనకి ఏదో ధమ్కీలు ఇస్తుందని చెప్పి మనం ఏదో కష్టకాలంలో బ్రతుకుతున్నాం అని అనుకోవాల్సిన అవసరం అస్సలకే లేదు. నేను చెప్తున్నాను కదా, ఒక్క మాట, మన లైఫ్ లో ఏదైనా లోపించినప్పుడే, మనల్ని ఎవరైనా ఇబ్బంది పెడుతున్నప్పుడే
మన ఎదగడానికి ఒక ఆస్కారం మనకు కనబడుతుంది. ఇవాళ జపాన్ లో ఉన్నారు మోదీ గారు, ఆయన ఒకటే మాట అన్నారు, అక్కడ చైనా ఒక ఎక్స్పోర్ట్ హబ్, జపాన్ ఒక క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ లీడర్ అండ్ టెక్ జైంట్, భారతదేశం ఒక సర్వీసెస్ హబ్. మనందరం ఈస్ట్ లో ఉండే దేశాలందరూ కలిసి పనిచేస్తే కలిసి కట్టుగా ప్రపంచానికి ఒక ఎకనామిక్ స్టెబిలిటీ తెచ్చిన వాళ్ళం అవుతాం మనం. जापान टेक पावर हाउस है और भारत एक टैलेंट पावर हाउस है. जापान की टेक्नोलॉजी और भारत का टैलेंट मिलकर इस सदी के टेक रिवॉल्यूशन का नेतृत्व कर सकते हैं. IMF లాంటి వెస్టర్న్ డామినేటెడ్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి కదా, వాటికి అడ్డంగా నిలబడి ఒక కౌంటర్ బ్యాలెన్స్ ఇవ్వగలని మీనింగ్ వచ్చినట్టు ఆయన వాళ్ళు మాట్లాడుతున్నారంటే దానికి కారణం మనం ఇవాళ ఒక స్ట్రాంగ్ స్టెప్ తీసుకోవాల్సి వచ్చింది. కాబట్టి వెళ్ళి ఇవాళ వాళ్ళకి మనం లొంగితే మీరు చెప్పండి మేము చేస్తాం జీ హుజూర్ అంటాం, మీ మోచేతి నీళ్ళు మేము తాగుతాం, మాకు పాకిస్తాన్కి పెద్ద తేడా లేదు అనే మీనింగ్ వచ్చినట్టు మన చర్యలు ఉంటాయి. ఇవాళ రేపొద్దున్న ఎటువంటి ఆర్మ్ ట్విస్టింగ్ చేయాలన్నా అమెరికా ముందు ఉంటుంది. ఆ దేశం గురించి మనం స్పెసిఫిక్ గా సెపరేట్ గా చెప్పాల్సిన అవసరం అయితే లేదు కదా. అందుకని ఇవాళ మనం చెప్తున్నాం, మీరు మా మీద శాంక్షన్ చేస్తారా, రష్యన్ ఆయిల్ కొనుక్కోకూడదా, సెప్టెంబర్ లో చెప్తున్నాం కదా, మీరు ఎప్పుడు చూడని స్థాయిలో మేము ఆయిల్ కొనుక్కోబోతున్నాం, మీరు చూస్తూ ఉండండి అనే హింట్లు మనం ఇస్తున్నాం. అంటే దాని అర్థం ఏంటి, మనల్ని ఎవరు డిక్టేట్ చేయలేరని. 10 ట్రిలియన్ ఏళ్ళు ఇవాళ భారతదేశంలోకి రాబోతున్నాయి ఇన్వెస్ట్మెంట్స్ రూపంలో. అది మన ఎకానమీకి ఎంత బూస్ట్ ఇస్తుందో తెలుసా? ఒక 10 year విజన్ ఉంది ఇవాళ జాపనీస్ ప్రైమ్ మినిస్టర్ ఇషిబా గారితో. క్లీన్ ఎనర్జీ అవనివ్వండి, ఎకానమీ అవనివ్వండి, టెక్నాలజీ అవనివ్వండి, ఇలాంటి రకరకాల సెక్టర్స్ లో. అండ్ ఈ జాపనీస్ మీటింగ్ అనే ఇంకా ఇంట్రెస్టింగ్ మీటింగ్ మనకి రేపు ఉండబోతుంది. అక్కడ SCOలో ఏం మాట్లాడబోతున్నారు, ఏం జరగబోతుందో అఫ్ కోర్స్ నేను ఇవాళ రాసిస్తాను మీకు. అక్కడ డిస్కషన్ ఏదైతే జరుగుతుందో, మోదీ గారు షీ జిన్పింగ్ గారిని ఏమైనా అన్నా, షీ జిన్పింగ్ గారు మోదీ గారిని ఏమైనా అన్నా, మన ఫ్రెండ్షిప్ గానీ స్ట్రాంగ్ గా ఉండబోతుందని కానీ సిగ్నల్ గానీ బయటకు కానీ వస్తే ట్రంప్ గారు వెంటనే నిలబడి ఏదో ఒక స్టేట్మెంట్ ఇస్తారని బయటకి. మీరు చూడండి, లోపల ఉక్రోషం, కడుపు మంట అనేది అది ప్రతి వ్యక్తిలో ఉండేది. అది మనకి ఎంత వాలటైల్ గా కనబడుతుంది అనే పాయింట్ కి మనకి సమయం సమాధానం చెప్తుంది ఖచ్చితంగా. నేను మిమ్మల్ని అడుగుతున్నప్పుడు మీరు ఏమంటారు కింద కామెంట్స్ లో ఖచ్చితంగా రాయండి. అనవసరంగా భారతదేశంతో గొడవ పెట్టుకొని మనం ఇంకా ఫాస్ట్ గా స్ట్రాంగ్ గా పెరగడానికి వాళ్ళు కారణం అవుతున్నారు. ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడతారు, పర్వాలేదు, తట్టుకుందాం, మన గుండె తట్టుకోగలదు. అఫ్ కోర్స్ మనం ఏవేవో చూసాం, మనం చూడని కొలోనియల్ రూలా, మనల్ని మాట్లాడని బ్రిటిష్ రూలర్లా. వీళ్ళెంత, వీళ్ళు అంటారు, వీళ్ళు అనడానికి ఉన్నారు, మనం చేస్తాం, మనం చేయడానికి ఉన్నాం. లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అని చెప్పి మనకి ఇండియాకి చైనాకి ఉండే బార్డర్ గురించి మనం అందరం వినే ఉంటాం కదా. అక్కడ పీస్ అండ్ ట్రాంక్విలిటీ ఉండాలని చెప్పి ఏ టైంలో మనం ఫార్మల్ డాక్యుమెంట్స్ అది సైన్ చేసాం మీరు చెప్పండి. ఇది వాటి మీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్. మీ ఆప్షన్ ఏ 1970s లోనా, ఆప్షన్ బి 1980s లోనా, ఆప్షన్ సి 1990s లోనా, ఆప్షన్ డి 2000s లోనా? తెలిస్తే కింద రండి, తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి. అజయ్ ఫ్రమ్ ఏజూడ్ అని ఉంటుంది, అజయ్ ఫ్రమ్ అని రాస్తుంటే పక్కన వచ్చేస్తుంది. ఇట్స్ వెరిఫైడ్ ప్రొఫైల్, టిక్ మార్క్ ఉంటుంది, 1+ million ఫాలోవర్స్ ఉంటారు. మీరు టక్కన వచ్చేసి అక్కడ ఇలాంటి వీడియో ఐడియా టాపిక్స్ నాకు ఏదైనా ఇద్దాం అనుకున్నా, లేటెస్ట్ న్యూస్ ఏదైనా మీరు ఫాలో అవుదాం అనుకున్నా, నా లైఫ్లో నా చుట్టూ ఏమైనా జరుగుతుందో తెలుసుకుందాం అనుకున్నా, ఇట్స్ అ గ్రేట్ ప్లేస్. ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఒకవేళ అక్కడ లేకపోయినా కూడా ఏజూడ్ రీల్స్లో ఉంటుంది, మన టీం నడుపుతున్న పేజ్. అండ్ బై ద వే ఏజూడ్ గ్లోబల్ అని మన కైండ్ ఆఫ్ కాంటెంట్ని మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్కి మీరు షేర్ చేద్దాం అనుకుంటే డెఫినెట్లీ మీరు యూ హ్యావ్ టు చెక్ ఇట్ అవుట్. లేదా మీరైనా ఇంగ్లీష్లో కన్స్యూమ్ చేద్దాం అనుకున్నాం, మన ఇంగ్లీష్ ఛానల్ అది. అండ్ మీరు ఇక్కడ దాకా ఈ వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి, ఓ వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న ఈ వాచ్ టైం, మీ రిటెన్షన్ ఉంది కదా, ప్రాణం పెట్టి నన్ను పనిచేయడానికి, రోజు నిర్భయంగా మాట్లాడడానికి నన్ను ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది. దానికి మీరే నా ప్రేరణ, యు ఆర్ మై ఇన్స్పిరేషన్. మీరు ఇలా రోజు చూడడం వల్ల అది ఎంతమంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుందో తెలుసా ఈ వీడియోస్ ఆన్ ఎ డైలీ బేసిస్. అండ్ అలాంటి కొత్త వాళ్ళు మీరు కానీ ఉండుంటే, నేను వీడియో పెట్టగానే మీ దాకా రావాలంటే మీరు ఏం చేయాలి, కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. మీకోసం 2 కాంప్లిమెంటరీ వీడియోస్ పెడుతున్నా. ఎవరి పీటర్ నెవారో, అమెరికన్స్ ఇండియన్స్ మీద ఏంటి ఆ కామెంట్స్ చేస్తున్నారు, ఆ ఇంటర్వ్యూస్ ఏంటి, ఆ జోకులు ఏంటి, భారతదేశం మీద అమెరికా ఎందుకు విర్రవేగుతుంది అనే డౌట్ మీకు వస్తే ఆ వీడియో ఇక్కడ ఉంది. లేదు కొంచెం లోకల్ గా ఏం జరిగిందో తెలుసుకుందాం అనుకుంటున్నాను, ఆ నోయిడా కేసు ఏంటి, అది రీసెంట్ గా విన్నాను, న్యూస్ పేపర్ లో చదివాను కానీ ఫుల్ గా అర్థం కాలేదు అంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together, let us all rise together, rise above ignorance, rise above arrogance, rise above hate. ఏ జూడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ.